వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్కి ఉపయోగపడే ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా ఇంపార్టెంట్ బిట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. దానిలోని భాగంగా జీవశాస్త్రంలోని బిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. కంటి చూపుకు కారణమయ్యే ప్రతిబింబం ఏర్పడే పొర ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? రెటీనా. కంటి చూపుకు కారణమయ్యే ప్రతిబింబం ఏర్పడడానికి పట్టే సమయం ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 1 సెకండ్. కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 16. నేత్రదానం ఇచ్చేవారి నుండి సేకరించే కంటి భాగం ఏది? ఏంటిది? కార్నియా. నెక్స్ట్ బిట్ చూద్దాం. కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులు ఏవి? ఏంటి? లాక్రిమల్ గ్రంథులు. మయోఫియా నివారణకు ఉపయోగించే కటకం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? హస్వదృష్టి నివారణకు ఉపయోగించే కటకం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? పుటాకార కటకం. 7వ బిట్ చూద్దాం. అస్టిగ్మాటిజం నివారణకు ఉపయోగించే కటకం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? స్తూపాకార కటకం. కన్ను ఎర్రగా మారి నీరు కారే వ్యాధి ఏంటి? కన్ను ఎర్రగా మారి నీరు కారే వ్యాధి ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ట్రకోమా. నెక్స్ట్ బిట్ చూద్దాం. దూరదృష్టి నివారణకు ఉపయోగించే కటకం ఏది అని అడుగుతున్నాడు. దూరదృష్టి నివారణకు ఉపయోగించే కటకం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? కుంభాకార కటకం. రెటీనాను కెమెరాలో దేనితో పోలుస్తారు? రెటీనాను కెమెరాలో దేనిలో పోలుస్తారు? ఫిల్మ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. చెవిలోని ఎముకల సంఖ్య ఎంత? చెవిలోని ఎముకల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఇన్ని 6. చూద్దాం. మానవునిలోని అతిపెద్ద అవయవం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? చర్మం. మానవ శరీరంలో అతి దళసరి భాగం ఏది అని అడుగుతున్నాడు. మానవ శరీరంలో అతి దళసరి భాగం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? పాదం. చర్మం యొక్క వెలుపలి పొర ఏది? చర్మం యొక్క వెలుపలి పొర ఏది? బయట పొర ఏది? ఏమంటారు అని అడుగుతున్నాడు. ఎపిడెర్మిస్. ఫెలగ్రా వ్యాధి దేని లోపం వల్ల కలుగుతుంది? ఇక్కడ పి అనబడింది. ఫెలగ్రా వ్యాధి దేని లోపం వల్ల కలుగుతుంది అని అడుగుతున్నాడు. దేని లోపం? నియాసిన్. మానవుని కంటే వాసనను గుర్తించే గాన గ్రాహకాలు కుక్కలో ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటాయి అని అడుగుతున్నాడు. ఎన్ని రెట్లు? 40 రెట్లు ఎక్కువగా ఉంటాయి. మయోఫియా దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. హస్వదృష్టి దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. దేనికి? కళ్ళు. మందుల రియాక్షన్ వల్ల చర్మంపై దురదలు వచ్చినప్పుడు వాడవలసిన ఔషధం ఏది? ఏంటిది? వాడవలసిన ఔషధం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? యాంటీ హిస్టమైన్. యాంటీ హిస్టమైన్. 19వ బిట్టు. ఈఎన్టీ నిపుణులు ఉపయోగించే అద్దం ఏది? ఈఎన్టీ నిపుణులు ఉపయోగించే అద్దం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? పుటాకార దర్పణం. కంటిలో రంగులు వ్యత్యాసమును గుర్తించగల కణాలు ఏవి? కంటిలోని రంగుల వ్యత్యాసమును గుర్తించగల కణాలు ఏవి అని అడుగుతున్నాడు. ఏంటివి? కోన్స్. 21వ బిట్ చూద్దాం. ఒక వ్యక్తి వస్తువులను 1 మీటర్ కంటే దగ్గర దూరంలో చూడలేకపోతే అతనికి ఉన్న వ్యాధి ఏది అని అడుగుతున్నాడు. ఒక వ్యక్తి వస్తువులను 1 మీటర్ కంటే దగ్గర దూరంలో చూడలేకపోతే అతనికి ఉన్న వ్యాధి ఏది అంటున్నాడు. ఏంటిది? హైపర్ మెట్రోఫియా. ఓకే, సెకండ్ బిట్ చూద్దాం. 22nd బిట్ చూద్దాం. కలర్ బ్లైండ్ దోషం ఉన్నవారు ఏ రంగులను గుర్తించలేరు అని అడుగుతున్నారు. ఏ రంగులను గుర్తించలేరు? ఎరుపు మరియు ఆకుపచ్చ. ఇది రెడ్ అండ్ గ్రీన్. ఓకే, 23వ బిట్ చూద్దాం. వర్ణ పదార్థం తయారు చేసే కనుపాపలోని కణాలను ఏమంటారు అని అడుగుతున్నారు. ఏమంటారు? మెలనోసైట్లు. ఏంటిది? మెలనోసైట్లు. మానవుని చెమటలో ప్రధానంగా ఉండేది ఏంటి? మానవుని చెమటలో ప్రధానంగా ఉండేది ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? లాక్టిక్ ఆమ్లం. ఏంటిది? లాక్టిక్ ఆమ్లం. మానవుని మొత్తం ఎముకల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 206.
మానవునిలో అతిపెద్ద దృఢమైన ఎముక ఏది? ఏంటిది? అతిపెద్ద దృఢమైన ఎముక ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఫిమర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. నీటిలో ఏది అధికం కావడం వల్ల ఎముకలు వికృతి రూపంలో మారతాయి? నీటిలో ఏది అధికం కావడం వల్ల ఎముకలు వికృతి రూపంలో మారతాయి అని అడుగుతున్నాడు. ఏంటిది? ఫ్లోరిన్. ఈ ఫ్లోరిన్ అధికంగా ఉంటే ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. ఓకే. చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది? చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది అని అడుగుతున్నాడు. ఏంటిది? రికెట్స్ వ్యాధి. ఏంటిది? రికెట్స్ వ్యాధి. అదే పెద్దవారిలో డి విటమిన్ లోపం కలిగితే ఏ వ్యాధి వస్తుంది? ఆస్టియో మలేషియా. ఏంటిది? ఆస్టియో మలేషియా అనే వ్యాధి. ఆస్టియో మలేషియా. నెక్స్ట్ బిట్ చూద్దాం. మానవునిలోని పరుసుకుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఏంటిది? పరుసుకుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 12 జతలు. మానవునిలో ఎన్ని వెన్నెముక నాడులు ఉంటాయి అని అడుగుతున్నాడు. ఎన్ని? 31. 31 జతలు. 31 బిట్ చూద్దాం. జంతువుల ఎముకలలోను దంతములలోను లభించే ముఖ్యమైన రసాయనిక పదార్థం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? కాల్షియం ఫాస్ఫేట్. ఏంటిది? కాల్షియం ఫాస్ఫేట్. చూద్దాం. మానవ శరీరంలో అధిక శక్తి గల కండరములు ఎక్కడ ఉంటాయి అని అడుగుతున్నాడు. ఎక్కడ ఉంటాయి? పిరుదులు. 33 బిట్టు. మానవ శరీరంలో మొత్తం కండరాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 639. మానవ శరీరంలో శాశ్వత దంతాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 32. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎక్కువ దంతాలు గల జీవి ఏది అని అడుగుతున్నాడు. ఎక్కువ దంతాలు గల జీవి ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? అపోసం. ఎన్ని ఉంటాయి దీనికి? 50 పళ్ళు ఉంటాయి. సరే, గుర్రానికి వచ్చేసరికి 44 పళ్ళు ఉంటాయి. ఓకే. పంది చూసినా కూడా 44 పళ్ళే ఉంటాయి. 56 బిట్టు. ఇన్సులిన్ ఉత్పత్తి చేసేది ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? పాంక్రియాస్. ఏంటిది? పాంక్రియాస్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇన్సులిన్ హార్మోన్ రసాయనిక పరంగా ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ప్రోటీన్. మానవునిలో మాస్టర్ గ్రంథి ఏది? మానవునిలో మాస్టర్ గ్రంథి ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? పిట్యూటరీ గ్రంథి. ఓకే. నెక్స్ట్ బిట్ చూద్దాం. పిట్యూటరీ గ్రంథి శరీరంలో ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాడు. శరీరంలో ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఎక్కడ? మెడ క్రింద. మనము తినే ఆహారంలో క్రొవ్వు పదార్థమును పూర్తిగా జీర్ణం అవుతుంది ఎక్కడ అని అడుగుతున్నాడు. మనం తినే ఆహారంలో క్రొవ్వు పదార్థము పూర్తిగా జీర్ణం అవుతుంది ఎక్కడ అని అడుగుతున్నాడు. ఎక్కడ? చిన్న ప్రేగు. ఓకే. అన్నవాహిక పొడవు ఎంత అన్నాడు. అన్నవాహిక పొడవు దాదాపు ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 8 మీటర్లు. ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడేది ఏవి అని అడుగుతున్నాడు. ఏంటి? ఎంజైమ్లు. లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది అని అడుగుతున్నాడు. లాలాజలంలో ఉండే ఎంజైమ్ అమైలేజ్. అమైలేజ్. ఇన్సులిన్ ఏ సమస్యకు సంబంధించింది అని అడుగుతున్నాడు. ఇన్సులిన్ ఏ సమస్యకు సంబంధించింది అని అడుగుతున్నాడు. ఏంటిది? మధుమేహం. ఏంటిది? డయాబెటీస్. నోటి యొక్క pH విలువ ఎంతకంటే తక్కువగా ఉంటే దంతాక్షయం జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఏంటిది? నోటి యొక్క pH విలువ ఎంతకంటే తక్కువగా ఉంటే దంతాక్షయం జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఎంత? 5.5 కన్నా తక్కువ ఉంటే. జీర్ణరసమైన బైల్ మానవ శరీరంలో ఏ అవయవం ద్వారా ఉత్పత్తి అవుతుంది? ఏంటిది? జీర్ణరసమైన బైల్ మానవ శరీరంలోని ఏ అవయవం ద్వారా ఉత్పత్తి అవుతుంది అని అడుగుతున్నాడు. ఏంటిది? కాలేయం. జీర్ణ వ్యవస్థలో మొదట జరిగే ప్రక్రియ ఏది అని అడుగుతున్నాడు. జీర్ణ వ్యవస్థలో మొదట జరిగే ప్రక్రియ నీటి శోషణం. అతిగా తినే లక్షణాన్ని ఏమంటారు? అతిగా తినే లక్షణాన్ని ఫాలిఫాగియా అంటారు. ఏమంటారు? ఫాలిఫాగియా.
మానవ జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏది? ఏంటిది? మానవుల జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? హైడ్రోక్లోరిక్ ఆమ్లం. తేనెలో అధిక భాగం ఏది అని అడుగుతున్నాడు. తేనెలో అధిక భాగం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఫ్రక్టోస్. ఏంటిది? ఫ్రక్టోస్. ఆప్షన్ బి తప్పుపడింది, ఫ్రక్టోస్. 50 బిట్లు చెప్పడం జరిగింది. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్కి కావాల్సిన చాలా బిట్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు కొత్తగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.